తిరుపతిలో గంగమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం భక్త జనాలతో కిక్కిరిసింది. కరెన్సీ నోట్లతో అలంకరించిన గంగమ్మ తల్లి దర్శనం భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారి కృప అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థనలు చేశారు. మహిళలు, యువతులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలతో మార్మోగాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి దర్శనాన్ని సజావుగా నిర్వహించారు. ఇక అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. బంగారు మొక్క వచ్చడంతో పాటు ఈరోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల నోట్లతో 50 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ఈరోజు అమ్మవారిని సర్వాంగ సుందరంగా ఈరోజు అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈరోజు జాతరలో ఎంతమంది భక్తులు వస్తారో ఈరోజు దాదాపు అదేవిధంగా ఈరోజు ఇప్పటికే 40,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలు కూడా పొందడం జరిగింది. అందరూ కూడా భక్తులందరూ కూడా సమన్వయం పాటించి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని చెప్పి కూడా పాలకమండలి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దర్శనాలకు వచ్చే భక్తులందరూ కూడా క్యూలలో ఉచితంగా మంచినీటి సదుపాయం కూడా చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.